హాయ్ అండి, అందరికీ నమస్కారం. వన్ మోర్ వీడియో. నేనైతే మా పాప బర్త్డే కోసం లెహంగా అయితే స్టిచ్ చేశానండి. దీనికోసం నేనైతే ప్లెయిన్ శారీని తీసుకున్నాను. ఫుల్ ప్లెయిన్ అండి, అంచు మాత్రం చిన్నది ఉండేలా తీసుకున్నాను అనమాట. దీనికి వస్తే నేను ఓన్గా ఎంబ్రాయిడరీ కోసం అని చెప్పి డిజైన్ డ్రా చేసుకున్నాను. స్కేల్ తీసుకుని మనకి మెజర్మెంట్ తెలుస్తుంది కదా, హైట్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుందని చెప్పేసి ఈక్వల్గా రావడం కోసం స్కేల్తో అయితే ముందుగా మెజర్ చేసుకున్నాను. ఒక హైట్ పర్టికులర్గా ఉంటే ఈక్వల్గా వస్తుంది కదా డిజైన్ అని చెప్పి నేను ఈ రకంగా తీసుకున్నాను. స్కేల్తో మొత్తం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఒక పర్టికులర్ హైట్ వరకు ఒక లైన్ డ్రా చేసి దాని మీద అయితే ఎంబ్రాయిడరీ డిజైన్ తీసుకుని ఈ రకంగా అయితే ఎంబ్రాయిడరీ చేశాను. ఫుల్ మొత్తం కాడకొట్టి యూస్ చేసి అక్కడక్కడ చిప్స్ అయితే యూస్ చేశానండి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్లో అయితే తీసుకున్నాను. వాటిలో అయితే గోల్డ్ కలర్ గొట్టాలు ఉంటాయి కదా, అవి అయితే యూస్ చేశాను. మొత్తం నేను ఈ క్లాత్ లెంత్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నానండి. పాపే కదా అని చెప్పేసి పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ పడుతుంది, చిన్నపిల్ల కదా అని 3 మీటర్స్ లెంత్ సరిపోతుంది కదా అని 3 మీటర్సే తీసుకున్నాను. ఆ 3 మీటర్స్కి నాకు వర్క్ చేయడానికే మినిమం ఒక 10 డేస్ అయితే పట్టిందండి. అంటే డైలీ ఒక 1 అవర్ చేసేదాన్ని, దానివల్ల ఒక 10 డేస్ అయితే పట్టింది. ఇది ఇలా వర్క్ చేసుకున్నాక నేనైతే పరిధిని స్టిచ్ చేశానండి. పరిని కూడా గల్లీగానే వచ్చింది. పైన అయితే నేను కాటన్ వైట్ కలర్ తీసుకున్నాను, మెత్తగా ఉంటుంది కదా, బేబీ కొంచెం కూడా ఇచ్చింగ్ లేకుండా కొంచెం గుచ్చుకుని ఇది కూడా లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి కాటనే తీసుకున్నాను. బ్లౌజ్ పైటంచులో ఉన్న దాన్ని తీసుకున్నానండి. దాని మీద వచ్చింది అయితే నాకు వేరే బ్లౌజ్లో 1.5 పీస్ వస్తే అందులో 1/2 పీస్ దీనికైతే వేశాను. కింద పిలిసి పెట్టి హ్యాండ్స్కి అయితే బొట్రెక్కలు ఇచ్చాను. మధ్యలో 2 స్టోన్స్ కుందన్స్ అయితే ఇచ్చానండి. లోపల కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంటుంది. ఇది బ్యాక్ అండి, 2 ఉక్స్లో వేసుకోవడమే. ఫైనల్గా లెహంగా అయితే ఎలా వచ్చిందండి. మా పాప బర్త్డేకి వేస్తే కూడా చాలా బాగా అనిపించింది లుక్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.